ఈరోజు కేటీఆర్ గారు చలో మేడిగడ్డ అనే కార్యక్రమాన్ని చేపట్టిండు. ఎందుకు ఆ ప్రోగ్రాం చేపట్టిండు ఆయన? వాళ్ళ నాయన కేసీఆర్ గారు నల్గొండలో మీటింగ్లో చెప్తూ ఆడ తోకమట్టు ఉందా బొందరగడ్డ అని చెప్పేసి అనమాట. బొందరగడ్డను చూడడానికి పోయిండా ఈరోజు కేటీఆర్ గారు. ఇంకోటి అసెంబ్లీలోనేమో హరీష్ రావు మొత్తుకుండు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు అసెంబ్లీలో మొత్తుకుండు. ఈరోజేమో ఆయన బామ్మర్ది ఆయన ఈరోజు మేడిగడ్డకు పోతుండు. తెలంగాణ ప్రజల్ని ఏమర్చి మళ్ళీ మోసం చేసి ఇప్పుడు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మేడిగడ్డనే కాదు, అన్నారం, సుందిల్ల, అదే రకంగా గుండుపోషమ్మ, అదే రకంగా మల్లన్న సాగర్, ఆ తర్వాత మానేరు, ఇట్లా రకరకాల ప్రాజెక్టులు నింపే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇదని చెప్పేసి అని చెప్తుండ్రు. బాగానే ఉంది. కానీ మేడిగడ్డ ప్రాజెక్టు కాడ నీళ్ళు ఎత్తిపోస్తేనే ఇవన్నీ పోయేది. మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల, ఆ తర్వాత ఎల్లంపల్లి, ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పీ కానీ, ఆ తర్వాత ఇక్కడ మానేరే కానీ, ఆ తర్వాత మల్లన్న సాగరే కానీ, గుండుపోషమనే కానీ, ఇవన్నీ కూడా ప్రాజెక్టులకు వచ్చేది. అంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏది ఎక్కడ నీళ్లను ఆపి కిందికి వదిలేదంటే ఓన్లీ మేడిగడ్డనే. అంటే మేడిగడ్డ కాడనే ఆ పిల్లర్లు కుంగినాయి. అంటే వీళ్ళు ఎంత టేకిటీజ్గా చెప్తారంటే పిల్లర్లు కుంగినాయి, 2-3 కుంగినాయి కదా, ఏమవుతుంది, నీళ్ళు నిలబెట్టండి, రైతులు ఆగమవుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, పంట పొలాలకు నీళ్ళు వదలాలి, వ్యవసాయాన్ని నీళ్ళు వదలాలని మాట్లాడుతారు. నిజానికి నీళ్ళు ఆపి వదిలితే అసలు ఆ మేడిగడ్డ ఉంటుందా? మేడిగడ్డ తెగితే కింద అన్నారేమే కానీ, సుందిలేదే కానీ ఇవన్నీ ఉంటాయా? అంటే ఎవరి ప్రాణాన్ని నష్టం చేకూర్చాలని చూస్తున్నారు వీళ్ళంతా. కావాలని వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఒక అభండాన్ని మోపాలని చెప్పేసి అని ఒక కుట్ర చేస్తున్నారు. అయితే మేము తెలంగాణలో ఉన్న దళితులుగా నిజాన్ని నిక్కచ్చిగా నిలదీసే వ్యక్తులుగా, మాదిగ దండోర, తెలంగాణ మాదిగ దండోర తరపు నుంచి అతి తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అక్రమ ప్రాజెక్టుల పేరుతున్న దోపిడీ, అదే రకంగా అక్రమంగా ఏదైతే కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టులలో ఏ కంపెనీలు ఈ యొక్క దురాఘాతాలకు పాల్గొన్నాయి, ఏ ప్రాజెక్టులు ఏ రకంగా నాశనమైనాయి, కాళేశ్వరమే కానీ, అదే రకంగా దాని కింద ఉన్న చేసిన కాంట్రాక్ట్ చేసిన ఆ యొక్క కంపెనీస్నే కానీ వీటన్నిటిని ఎండగడుతూ ప్రభుత్వం ఈ యొక్క కాంట్రాక్టర్స్ పైన, అదే రకంగా గత ప్రభుత్వం పైన కఠినమైన చర్యలు తీసుకునేటట్టుగా మేము పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అదే రకంగా ప్రజారంజితమైన ప్రభుత్వాన్ని కాపాడడానికి తెలంగాణ మాదిగ దండోర ముందడుగేసి ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా తెలంగాణలో ఇక్కడ నుంచి మా పోరాటం గత ప్రభుత్వం చేసిన అన్యాయాలపైన, అక్రమాలపైన ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని అందించేటట్టుగా ముందుకు తీసుకుపోయేటట్టుగా తెలంగాణ మాదిగ దండోరగా మేము అతి తొందరలోనే కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. కాళేశ్వరం దొంగలను, మేడిగడ్డ దొంగలను ఆ యొక్క ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో దాంట్లో ప్రాజెక్టు పేరుతోన, కమిషన్ల పేరుతోన దోసుకొని తిని ప్రాజెక్టులను సర్వనాశనం చేసిన వ్యక్తులను, ఆ రోజు ఉన్న ప్రభుత్వ వ్యక్తులను, కాంట్రాక్టర్లను తెలంగాణ మాదిగ దండోర వదలదు. ఖచ్చితంగా వాళ్ళని శిక్షించేదాకా ముందుకు సాగుతుందని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క నాటకాలు, ఈ బూటకాలు గత ప్రభుత్వమైన టీఆర్ఎస్ ప్రభుత్వం మానుకోవాలి. ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ దొంగలను ఖచ్చితమైన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఈ కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని మరియు కాంట్రాక్టర్లను వదిలిపెట్టొద్దని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం.